ఆలోచిస్తున్నారు? నాకు సమాధానం కావాలి, లేకపోతే ఈ విషయం బ్రహ్మకు రిపోర్ట్ చేస్తాను. ముల్లకాల్లో ఆదరణ అవధిస్తాను. మీరు కూడా ప్రపోజ్ చేస్తారని ప్రచారం చేస్తాను. దాంతో యమలోకం పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది. తొందరపడకు మానవా, తొందరపడకు. ఏదో ఒక శరీరంలో నిన్ను ప్రవేశపెట్టుటకు ప్రయత్నించదని. ఏదో ఒక శరీరంలోకి నన్ను ప్రవేశపెడతారా? అవును. అంటే నా బాడీ అంటే అంత అల్లాటప్పగుందా? భూలోకంలో నా ఫేస్ కున్న వాల్యూ ఏమిటో మీకు తెలియదు. అదంతా అనవసరం అండి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారు, నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టండి అంతే. చిత్రగుప్త, చూసిదివా, నీవు చేసిన పొరపాటు వలన కదా ఈ మానవుడు నాకు మొగుడైనాడు. ప్రభు మీరు ఉండండి. నా ముద్దుల మానవ, నా బంగారు మనిషి, నా ముచ్చటైన జీవ. ఇదిగో ఏదో అల్లుడు దువ్వినంత మాత్రాన్ని నేను మెత్తపడిపోతాను అనుకున్నావా? అదేం కుదరదు. నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టాడు అంతే. అటులనే మానవ, కానీ వచ్చినది చిన్న సమస్య కాదు, చాలా చిక్కు సమస్య. యోచించుటకు మాకు కాస్త వ్యవధి కావాలను. ఈ లోపుగా నీవు కొంచెం విశ్రాంతి తీసుకుని. నేనా విశ్రాంత? ఇక్కడ ఇప్పుడా? అదేం కుదరదు. నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టండి అంతే. ఒక్క పని చేయండి ప్రభు. ఏమది? ఇంద్రుని కౌరమించి రంభను రప్పించచ్చు, ఆమె ఆటపాటలతో కాస్త ఆదరించుడు కదా. లెస్స పలికితివి చిత్రగుప్త.